హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయన్ టాక్స్. ఈరోజు నేను రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా చేస్తున్నానండి. ఈరోజు నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎగ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఇవి. కాజు నూక తీసుకున్నాను, ఒక 5-6 స్పూన్లు తీసుకున్నాను. పెద్ద స్పూన్తో 5 స్పూన్లు తీసుకున్నాను. ఎల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ కాజు ఫ్రై చేయాలి, తర్వాత ఆనియన్. ఎల్లిపాయలు మాత్రం చేయొద్దండి, ఎల్లిపాయలు అట్లనే వేసేయాలి మిక్సీలో. కాజు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసేసి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి ఇస్తున్నాను. కొద్దిగా ఆనియన్ వేసేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాక కాజు, ఆనియన్, ఎల్లిపాయలు మాత్రం అలానే వేయాలండి. ఫ్రై చేయొద్దు, ఎల్లిపాయలను టేస్ట్ రాదు, దాని స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. అందుకే అలానే వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసేసుకుంటున్నా. ఒక 6 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువనే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. నేను ఇందులో కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా వేస్తాను. వేసేస్తున్నాను కొద్దిగా. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కాజు, ఆనియన్, ఎల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేయాలి. చూసారా ఎంత బాగా అయిందో మసాలా. ఎందుకంటే మసాలా కర్రీలో ఎల్లిపాయలు పచ్చి వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ కర్రీలో 2 రకాలు చేయొచ్చండి. ఒకటేమో మనము కారం వేసుకొని చేసుకోవచ్చు, ఒకటేమో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చితో కూడా గ్రీన్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను గ్రీన్తో చేసినప్పుడు మీకు చూపిస్తాను, అది కూడా రెసిపీ. నేను బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం మంట పెద్దగా పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా మంచిగా పైకి రావాలి. పైకి వచ్చాక కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనము. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చూసారా ఇట్లా కుతలాడుతుందో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కారము అవన్నీ వేసేయాలి. ఎంత బాగా ఫ్రై అయిందో మసాలా. ఇప్పుడు మనం ఉప్పు, కారం అన్నీ వేసేయాలండి. నేను 1/2 చెంచా పసుపు తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ నేను కారం తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం ముక్క, కొంచెం ఒక 1/2 చెంచా అల్లం పేస్ట్ తీసుకున్నాను కొద్దిగా. తర్వాత మారోడి మీద తీసుకున్న 1 స్పూను. తర్వాత చూసేసరికి తెలుసు కదండి మీకు, ఇది ఆకు, భోజవరాకు బగారణంలో వేయచ్చు, విత్ మసాలా కర్రీలో అన్నిట్లో వేయచ్చు. ఆకు తీసుకున్నాను ఒక 2. మరి 4 ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. మళ్ళీ తర్వాత కొద్దిగా వేస్తాను. ఇవన్నీ మనం మసాలాలు వేసాం కదా, మంచిగా మిక్స్ కలుపుకోవాలి దీన్ని. ఒక పక్క ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా, చూసారా ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. అప్పటిదాకా మనం మంచిగా మసాలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎలా అయిందో, ఆయిల్ అంతా చక్కగా పైకి ఎంత బాగా వచ్చింది చూసారా, నూనె పైకి వచ్చిందో. ఇలా అయితే మంచి కుక్ అయినట్టమాట, మసాలా మంచిగా ఫ్రై అయినట్టమాట. కొంచెం మసాలా కర్రీలో ఆయిల్ ఉండాలండి, ఆయిల్తో బాగా టేస్టీగా ఉంటుంది, చూనికి కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. కర్రీ చూడండి ఇలా అయితే కుక్ అయినట్టు, మంచిగా మసాలా మంచిగా ఫ్రై అయినట్టండి. ఇలా ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం కొంచెం నేను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. పులుపు వేయాలి, అందులో కొద్దిగా పులుపు కూడా వేస్తాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాము. కొంతమంది అంటుంటారండి, ఈమెకు యూట్యూబ్ అవసరమా, వీళ్ళ హస్బెండ్ ఏం అంటలేడా అని అంటుంటారు. కానీ యూట్యూబ్ అంటే ఏందో వాళ్ళకి తెలుసుంటే మళ్ళీ అనరండి. నోరుందని వాగితే అది పద్ధతి కాదండి, అది కరెక్ట్ కాదు. మనం కూడా అనవచ్చు, కానీ మనం అనలేము అలా. వాళ్ళకు యూట్యూబ్ గురించి తెలిస్తే మళ్ళీ అనరు. వాళ్ళు తెలుసుకొని అనండి యూట్యూబ్ గురించి. జాబ్ అండి, ఇది జాబ్ లాగానే. కొంతమంది తెలియని వాళ్ళు ఏదో అన్నో రకాలు అంటుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలిసింటే మళ్ళీ అనరు. చింతపండు పులుసు ఇలా అయినాక చింతపండు పోసారండి. ఎవరో ఏదో వాగారని నేను యూట్యూబ్ ఆడకుండా ఉండనండి. నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. నాకు వచ్చిన వంట నేను చూపిస్తున్నాను, దాంట్లో తప్పు లేదు కదా. వాళ్ళకు కూడా అవసరం పట్టి చూపించుకోమానండి. నేను కొంతమందికే చెప్తున్నానండి, అందరికి కాదండి. అందరికీ తెలుసు యూట్యూబ్ గురించి, కొంతమంది తెలియని వాళ్ళకు చెప్తున్నాను ఇది. ఎందుకంటే మరి చిక్కగా అవుతుంది, కొంచెం పల్చగా ఉండాలి. ఎగ్గు కర్రీ అంటే, ఎగ్గు పులుసు అంటే కొంచెం పల్చగా ఉండాలి.
దీని కాంబినేషన్ బగారా రైస్ కూడా చేస్తాను నేను. దాని కాంబినేషన్ బగారా రైస్ కూడా చేస్తాను. కొద్దిగా కుత్తలు ఆడినాక ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. అది మసాలా కుక్ అయినంత వరకు ఎగ్స్ పొట్టు తీసేస్తున్నాను. చూడండి, ఎంతోమంది ఎన్నో రకాలు అనుకుని నాకు అనవసరం అండి. అయినా మా హస్బెండ్ ఏమంటలేడు, వాళ్ళతో నాకెందుకంటే ఎగ్గుకి ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో. ఎందుకంటే ఆ మసాలా అనేది దీనిలోకి వెళ్ళి జ్యూసీగా అవుతుంది. చూసారా ఇలా ఇది. ఇప్పుడు మనం మంట చిన్న ఉంది కదా, చిన్నగా పెట్టేసాం కదా, ఇలా ఒకటి వేసేసుకోవాలి. అన్నిటికీ కాట్లు పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా అవుతుంది కదా. ఇది మంట కొద్ది పెద్దగా పెట్టేయాలి. పెద్దగా అయినాక ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. ఇది మార్నింగ్ కూడా బాగా టేస్ట్ వస్తుందండి. అసలు ఖరాబ్ అంటూ కాదు, 1 డే ఉంటుంది పులుసు ఇది. ఎందుకంటే చింతపండు వేస్తాం కదా మనం ఇందులో, చాలా బాగుంటుంది. చూసారా మీకు వేస్తున్నానండి. ఇప్పుడు మంట పెద్దగా పెట్టేశాను. దీని ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే ఎగ్ మసాలాలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నైట్ కాబట్టి నేను నైట్కి ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్ వచ్చేసి. అందుకే నేను ఆయిల్ తక్కువ వేసాను బగారా రైస్లో. చూసారా కొద్దిగానే వేసాను. బగారా రైస్కి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. సాజీర తీసుకున్నాను, కొద్దిగా సాజీర తీసుకున్నాను, పట్టా తీసుకున్నాను, మరాఠీ పువ్వు తీసుకున్నాను, ఒక ఇలాచీలు తీసుకున్నాను, ఒక 2-3, కొంచెం మామిడి మేతి తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను, బిర్యానీ ఆకు తీసుకున్నానండి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర పుదీనా ఒక కట్ట తీసుకున్నాను, పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి. పుదీనా ఉంటే చాలా బాగుంటుంది బగారా రైస్కి. మళ్ళీ చిన్న ఆనియన్ తీసుకున్నాను రైస్ ఇవన్నీ. కాస్త అల్లం తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి ఇట్లా చేస్తాను. ఇప్పుడు ఇందులో వేసేయాలి, మనం ఆయిల్ వేసేయాలి. పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి కట్ట ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండి. కొమ్మలు ఉండాలి, మరి లేత కొమ్మలు వేయాలి. సన్నగా ఉన్న కొమ్మలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేస్తాను. సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. చూసారు, ఇప్పుడు మంచి కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా వేసాం కదా, పచ్చివాసన అంతా పోయింది. మంచి కలుపుకున్నాక దీనికి వాటర్ వేసేసేయాలండి. 2.5 రైస్ తీసుకున్నాను, 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2 చెంబులు పోసేస్తున్నాను, వాటర్ వేస్తున్నాను. మీ వాటర్ బాయిల్ అయ్యాక నేను రైస్ వేస్తాను. మూత కూడా పెట్టేస్తున్నాను. మసాలా వరకు నేను క్యాప్ పెట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నానండి. మూత పెడితే వాటర్ బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక నేను రైస్ వేస్తాను. ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ అయిపోయింది. చూసారు కదా, ఇది చూడండి ఒక్కసారి. ఈ మాదిరిగా ఉండాలండి, మరి ఎక్కువ కూడా గట్టిగా కావద్దు. ఈ మాదిరిగా ఉంటే చాలండి. ఎంత బాగా చక్కగా అయిందో చూ. వేడైతే చాలు, నీళ్ళు బగారా రైస్ నీళ్ళు వేడైతే చాలు. నేను రైస్ వేస్తున్నాను. రైస్ మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి దాని ఈక్వల్ అయిపోతుంది. ఫైనల్గా నేను రైస్ వేసేస్తున్నాను. ఇట్లా విరిగిపోతాయండి రైస్. జస్ట్ ఇట్లా మామూలు కలిపినా పర్లేదు. చూసారా, మనం మూత పెట్టేసి ఉడికించుకుందాం రైస్. ఫైనల్గా అయితే నేను రైస్ రెడీ అయిపోయిందండి. ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే మానేయచ్చు. అయింది. ఇక్కడ ఎగ్ కర్రీ కూడా పులుసు రెడీ అయిపోయింది. ఇట్లా ఒకటి. ఫైనల్గా అయితే నా రెసిపీ రెడీ అయిపోయిందండి. అట్లయితే లైక్ చేయండి, షేర్